గణపతి ఏనుగు ముఖంతో ఉన్న పరమ ప్రసన్నంగా ఉంటాడు. అందుకని ప్రసన్నవదనం ధ్యాయేత్. ఏనుగు అనే మనకి భయం కానీ మరొకటి కానీ కలగదు, దగ్గరికి వెళదామని అనిపిస్తుంది హాయిగా. అదేమి మన తొక్కేసి ఏనుగు కాదు, మన ఎవరైనా తొక్కి పడితే వాళ్ళని తొక్కేసి మన్ని పైకి లాగేటువంటి ఏనుగు అది ఖచ్చితంగా. నా భక్తుల సంగతి నేను చూసుకుంటాను రాని ప్రతిజ్ఞ చేసేటువంటి ఏనుగు ప్రసన్నవదనం. అంతేకాదు పూజ చేసినా ఏం చేసినా దయచేసి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ప్రసన్నవదనంతో ఉండాలి. ఆ పూజ ప్రసన్నంగా చెయ్యాలి. మనం కోపంతో తాపంతో కక్షతో ఎవడి మీదో ఏదో చేసేద్దాం, వాడికి ఏదో చేసేలా చెయ్యాలని పూజలు చేయకూడదు. రెండోది, అవి ఏమీ లేకపోయినా కొందరు ఎలా ఉంటారంటే ఆందోళన చెందిన మనసుతో పూజ చేస్తారు, మనసులో ఏవో పెట్టుకున్న ఆలోచనలు అటువంటివి ఉంటే దానికోసమే పొద్దున స్నానం చేయండి, మంచి బట్టలు కట్టుకోండి, అప్పుడు చేయండి, కాస్త తొలగిపోతాయి అటువంటివన్నీ కూడా. మనసులోంచి అవి తొలగించుకోవాలి. ఎప్పుడు మన మొహం బాగుంటే పూజ చేసే విధానం కూడా బాగుంటుంది, అప్పుడు కోరికలు కూడా తప్పనిసరిగా ఫలిస్తాయి.